ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ప్రధాన హైవేలపై పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు వీడడం లేదు. పొగమంచు కారణంగా రోడ్లపై పలు ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుండి హైవేలపైన పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నా ముందొచ్చే వాహనాలు కనిపించట్లేదు. దీంతో పార్కింగ్ లైట్స్ వేసుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి అలాగే పొగమంచుపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. మెదక్ జిల్లాను పొగమంచు చలి వీడడం లేదు. మరోసారి సెకండ్ వేవ్ లాగా మొన్నటి వరకు కొంత ఉపశమనం లభించినప్పటికీ మరోసారి చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున ప్రారంభమైన పొగమంచు మధ్యాహ్నం వరకు అంటే చలి తీవ్రత కొనసాగుతుంది. పొగమంచు 9-10 వరకు కూడా పొగమంచు వీడడం లేదు. హైవేలపైన ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. హైవేలపైన కూడా రద్దీ తగ్గింది. మరోవైపు పొగమంచు చలి తీవ్రత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రత్యేకించి వరి నారు మొలవడం లేదు, వరి మొలకలు మొలవడం లేదంటూ కూడా తుకం వేసుకున్న రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ నాట్లు వేసుకునే సమయం వచ్చినప్పటికీ కూడా వాటి ఇంకా మొలకలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు చల్లుకునే పరిస్థితి, ఎరువులు ఎక్కువగా చల్లడం కావచ్చు, ఇతర ఏ ప్రయత్నం చేసినా పొగమంచు చలి కారణంగా వరి నారు మొలవడంటూ కూడా రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. గత వర్షాకాలంలో మొత్తం రాష్ట్రంలోనే భారీ వర్షాలు మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో నమోదైనాయి. అప్పుడు కూడా భారీగా పంట నష్టం జరిగింది. రైతులకు తీవ్రంగా నష్టపోయారు. ఈ పంటకైనా కొంత ఉపశమనం లభిస్తుంది అనుకున్న సమయంలో ఇప్పుడు వరి నారు మొలవక చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గత వర్షాకాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు నమోదైన దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదవుతున్నాయి. కోయిర్ ప్రాంతంలో 4.5 డిగ్రీలతో రికార్డులకు ఎక్కింది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా పొగమంచు చలి ఏర్పడుతుందంతో రైతులు పంటలు పండగ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పంటలు కూడా దెబ్బతింటున్నాయి. చలి కారణంగా వరి మొలకలు రావడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. పొగమంచు ఉదయం 9-10 వరకు కూడా వీయడం లేదు. రాత్రి 5-6కే ఆ చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున కూడా చలి కొనసాగుతుంది. దీంతో పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఆ కార్మికులు ఉదయం షిఫ్ట్లకు వెళ్లేవారు కావచ్చు, పనుల నుంచి తిరిగి వచ్చే సమయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నష్టపోయే పరిస్థితి. వరి నారు మొలవడకపోవడం ఒకవైపు, మరోవైపు వరి నాట్లు వేసుకునే సమయం వచ్చినప్పుడు కూడా ఇంకా పంట ఆలస్యమే కావడం కావచ్చు. ఆ చలి ఇట్లాగే కొనసాగితే మరోసారి తుకం వేసుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీగా తుకం వేసిన రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఎరువులు చల్లుకుంటున్నప్పటికీ కూడా తుకం మొలవలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం చలి తీవ్రత కొనసాగుతుంది, పొగమంచు తీవ్రత కొనసాగుతుంది. హైవేలపైన ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత కొనసాగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, మెదక్ జిల్లా నుండి.